So, Andhra Pradesh Chief Minister launched 165 veterinary ambulances. So, ఇక్కడ ఈ మరి ఇది డిస్కస్ చేయాలా అంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. న్యూస్ అంటే ఎప్పుడు న్యూస్ అంటాం మనం అంటే then it comes up with some kind of speciality కదా. So here, like if you observe, Andhra Pradesh Chief Minister launched 165 veterinary ambulances అంటున్నాడు. సో ఇక్కడ బాగుంది, ఫైన్. So 165 veterinary ambulances units as part of the second batch YSR Sanchara Pasu Arogya Seva. Sanchara Pasu Arogya Seva. ఇది ప్రోగ్రామ్. సో ఈచ్ అంబులెన్స్ విల్ హ్యావ్ one doctor and qualified assistant ఉంటారు ఖచ్చితంగా. అంటే మనకి అసెర్షన్స్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఇవి స్పెషల్ అవుతాయి, చిన్న చిన్నవి. అంటే పాయింట్స్ క్వశ్చన్ ఇక్కడ మనం హైలైట్ చేస్తుంది చిన్న పాయింట్ అయి ఉండొచ్చు, కానీ బట్ ఏంటంటే అసెర్షన్ లాగా ఇచ్చినప్పుడు ఇది కాంప్లికేట్ అవుతుంది. ఈచ్ అంబులెన్స్ విల్ హ్యావ్ one doctor and one qualified assistant. తర్వాత ఇంకా ఏంటి, it is designed to perform minor surgery on bovine animals. ఏవైనా గాయపడిన యానిమల్స్ అవి ఉంటాయి కదా, వాటికి మైనర్ సర్జరీస్ ఇక్కడే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ 2 ambulances per కాన్స్టిట్యుయెన్సీ. ఒక్కొక్క నియోజకవర్గానికి 2 ambulances ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ పాయింట్స్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఏమవుతాయి అని అంటే అడగడానికి స్కోప్ ఉండేవి, అసెర్షన్ మోడల్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఇంకొన్ని నేను అడిషనల్ పాయింట్స్ యాడ్ చేస్తాను ఇక్కడ. తర్వాత ఈ అంబులెన్సెస్ కి దర్ స్పెండింగ్ అరౌండ్ 111 crores, 111.62 crores ని స్పెండ్ చేస్తుంది గవర్నమెంట్ ఇన్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద స్కీమ్. ఇది సీఎంస్ క్యాంప్ ఆఫీస్ దగ్గర తాడేపల్లిలో అనౌన్స్ చేయడం జరిగింది. దిస్ ఎడిషన్ ఆఫ్ 165 animal ambulances introduced in the సెకండ్ ఫేజ్ అనమాట. ఫస్ట్ ఫేజ్ లో 175 ఇంట్రడ్యూస్ చేశారు, 175. ఇప్పుడు 165 సెకండ్ ఫేజ్. 175 ambulances ఫస్ట్ ఫేజ్ లో అనౌన్స్ చేశారు. then I'll add something here. 175 ambulances. తర్వాత they spend around 129.07 crores ఫస్ట్ పార్ట్ లో. 165 ఇప్పుడు వచ్చి 111.62 crores కదా. 111.62 crores ని ఇక్కడ మనకి సెకండ్ టర్మ్ లో అనౌన్స్ చేసింది, సెకండ్ ఫేజ్ కింద అనమాట. ఇది ఫస్ట్ ఫేజ్, ఇది సెకండ్ ఫేజ్. అంబులెన్సెస్ పర్పస్ ఏంటి అంటే ఇంక చెప్పక్కర్లేదు, దాన్ని నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ మినిస్టర్ సీదిరి అప్పలరాజు కదా. ఫిషరీస్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ మినిస్టర్ సీదిరి అప్పలరాజు ఈయన మాట్లాడడం జరిగింది అనమాట. జగన్ గవర్నమెంట్ వాజ్ లాంచ్ దిస్ వైఎస్ఆర్ మొబైల్ వెటర్నరీ క్లినికల్ సర్వీసెస్. వీటిని వెటర్నరీ అంబులెన్సెస్ అంటాం. విత్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని చెప్పారు. హీ ఎక్స్ప్లెయిన్ దట్ దిస్ చీఫ్ మినిస్టర్ ఈస్ ప్రొవైడింగ్ మినిమమ్ ఆఫ్ 2 veterinary ambulances per assembly constituency అని, and the government to provide accurate and quality veterinary services to the livestock farmers even in remote areas of the state అని చెప్తున్నారు. అంతే కదా, బాగా ఎక్కడో మారుమూల ఉన్న వాళ్ళకు కూడా ఈ ఫెసిలిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ గవర్నమెంట్ ఎయిమ్ టు 2 super speciality hospitals in Vijayawada and Pulivendula and development of infrastructure facilities in district veterinary hospitals. ఎక్కడెక్కడ 2 హాస్పిటల్స్ అని చెప్పింది గవర్నమెంట్. 2 super speciality hospitals. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ హాస్పిటల్స్, ఒకటి విజయవాడ ఒకటి, తర్వాత పులివెందుల. ఈ 2 ప్లేసుల్లో స్పెషాలిటీ హాస్పిటల్స్ ని, డిస్ట్రిక్ట్ వెటర్నరీ హాస్పిటల్స్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిలో బిల్డ్ చేస్తామని చెప్పడం కూడా జరిగిందనమాట, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. సో తర్వాత మన మినిస్టర్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ మినిస్టర్ ఏమైనా అనౌన్స్ చేశారంటే వెటర్నరీ ఎమర్జెన్సీ ద పబ్లిక్ కెన్ కాల్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా అనౌన్స్ చేశారు. ఒకవేళ ఎమర్జెన్సీ కనుక వస్తే టోల్ ఫ్రీ 1962 టోల్ ఫ్రీ నెంబర్.
1962 టోల్ ఫ్రీ నంబర్ ప్రొవైడింగ్ డీటెయిల్స్ ఆఫ్ ద లైవ్ స్టాక్ ఫార్మర్స్ నేమ్, విలేజ్, మండల్ అండ్ ద అనిమల్స్ హెల్త్ ప్రాబ్లం ఇవి అనౌన్స్ చేసేసి ద సేమ్ ఇన్ఫర్మేషన్ రీచెస్ ద రైతు భరోసా కేంద్రాస్ అండ్ వెటర్నరీ అంబులెన్స్ ఇమీడియట్లీ రషెస్ టు ద స్పాట్. రైతు భరోసా కేంద్రాలు ఉంటాయి కదా, రైతు ఆర్బీకే అంటాం కదా, ఈ రైతు భరోసా కేంద్రాలకి ఫార్మర్ నేము, తర్వాత పొద్దున ఏమన్నా విలేజ్, మండల్ ఇవన్నీ నోటిఫై అవుతాయి. ఎనిమల్స్ కొన్న ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం అనౌన్స్ చేయగానే ఇమీడియట్ గా ఆర్బీకే నుంచి అక్కడి నుంచి మనకి రైతు భరోసా కేంద్రాస్ నుంచి వెటర్నరీ అంబులెన్స్ లో ఇమీడియట్ గా రష్ అవుతాయి స్పాట్ కి అనేది పాయింట్ అనమాట. ఎవ్రీ వెటర్నరీ అంబులెన్స్ విల్ హ్యావ్ వన్ వెటర్నరీ డాక్టర్ ఉంటారు, ఏ క్వాలిఫైడ్ వెటర్నరీ అసిస్టెంట్స్ అండ్ అటెండర్ కూడా ఉంటారు. డ్రైవర్, అటెండర్ ఇద్దరు ఉంటారు. తర్వాత ఏ స్మాల్ ల్యాబొరేటరీ ఎక్విప్డ్ విత్ మైక్రోస్కోప్ టు ద పర్ఫార్మ్ 20 టైప్స్ ఆఫ్ మాన్యూర్ టెస్ట్. మాన్యూర్ టెస్ట్ ఉంటుంది కదా, అంటే మనకి ఈ గేదెల నుంచి ఉండే మాన్యూర్ ఉంటుంది కదా, దాన్ని టెస్ట్ చేయడానికి, మాన్యూర్ టెస్ట్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే 15 టైప్స్ ఆఫ్ బ్లడ్ టెస్ట్, 20 టైప్ ఆఫ్ మాన్యూర్ టెస్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. అంతేకాకుండా ఆల్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్, మెడిసిన్స్ అండ్ హైడ్రాలిక్ ఫెసిలిటీ కూడా టు లోడ్ ద క్యాటిల్ ఇన్ టు ద వెహికల్ విల్ ఆల్సో బి అవైలబుల్ అనమాట. సో హైడ్రాలిక్ ఫెసిలిటీ కూడా నోటిఫై చేస్తున్నారు వీళ్ళు. ఇన్ అడిషన్ టు ద ప్రైమరీ మెడికల్ సర్వీసెస్, వెటర్నరీ అంబులెన్స్ ఆర్ ఆల్సో డిజైన్ టు పర్ఫార్మ్ మైనర్ సర్జరీస్ చేయడానికి ఆన్ బొవైన్ యానిమల్స్, షీప్, గోట్స్ అండ్ పెట్స్ అనమాట. If need be, animal can be taken to the nearest veterinary area, hospital. After treatment, the animal is transported back to the livestock farmer's house free of cost. ఇది కాన్సెప్ట్ వీళ్ళు చెప్తాను. అంటే ఈ వెటర్నరీ అంబులెన్సెస్ ఏవైతే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారో వీటిల్లో జనరల్ గా బొవైన్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు చిన్న చిన్న సర్జరీలు చేయడానికి కూడా ఫెసిలిటీ ఉండేటట్టుగా చూస్తున్నారు. అంటే దాదాపుగా 20 టైప్స్ ఆఫ్ మాన్యూర్ టెస్ట్లు, 15 రకాల దాదాపు బ్లడ్ టెస్ట్లు చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని. తర్వాత ఆల్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్, మెడిసిన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఏంటి అంటే ప్రైమరీ మెడికల్ సర్వీసెస్ అన్ని వెటర్నరీ అంబులెన్సెస్ లోనే చేయడానికి చేస్తారు వీళ్ళు. తర్వాత ఆ విధంగా అలా చేయడానికి వీలుగా ఉండే విధంగా దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది అనమాట. అంటే మైనర్ సర్జరీస్ అన్ని ఈ బొవైన్ యానిమల్స్ లైక్ షీప్ కానీ, గోడ్స్ కానీ, పెట్స్ కానీ వీటన్నిటికీ చేయడానికి ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ ఒకవేళ పెద్ద సివియర్ కనుక చేయాల్సి వస్తే దాని నియరెస్ట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ట్రీట్మెంట్ తర్వాత ఆ ఎనిమల్ని సురక్షితంగా ఎవరైతే ఫార్మింగ్ అదే హౌస్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అంటే లైవ్ స్టాక్ ఫార్మర్స్ ఆ హౌస్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి పంపిస్తారనమాట. తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని విజయవాడ, పులివెందులలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అనేది పాయింట్. ఇవి మనకి మనం హైలైట్ చేయాల్సిన పాయింట్స్ అనమాట. వాటి గురించి కంప్లీట్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా తెలిసిపోతుంది. ఇక్కడ మనకి టోల్ ఫ్రీ నెంబర్ వచ్చినప్పటికీ వీటికి చెప్పడానికి 1962 కదా. తర్వాత రైతు భరోసా కేంద్రాలు కనుక కంప్లైంట్ ఇచ్చారు అంటే నేమ్ ఆఫ్ ద ఫార్మర్, తర్వాత యానిమల్ కి వచ్చిన డిసీజ్, వీటిని నోటిఫై చేస్తారు. ఇవి మేజర్ పాయింట్స్ కాబట్టి చేసుకొని విలేజ్, మండల్ నోటీస్ చేసుకొని అక్కడికి ఇమ్మీడియట్ గా అంబులెన్స్ ని పంపించడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో వెరీ గుడ్ ఫెసిలిటీ కదా, వెరీ గుడ్ ఫెసిలిటీ. అంటే ముందు అంటే చాలా తక్కువ స్టేట్స్ లో ఇలాంటి అడ్వాన్స్డ్ మెకానిజమ్స్ ఉన్నాయి. అంటే హ్యూమన్ ని ఎంత ఇదిగా ట్రీట్ చేస్తున్నారో యానిమల్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కదా. ఇది చాలా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే లైవ్ స్టాక్ మీద ఇప్పుడు ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళు జీవించేది లైవ్ స్టాక్ మీద జీవించే ఫార్మర్స్ చాలా మంది ఉంటారు. అంటే ఆ పశు సంపద మీదే నివసించే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి చాలా ముఖ్యమైన ఇది కదా, వాళ్ళ జీవనాధారం అదే కాబట్టి. సో వాటికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే సో వెరీ గుడ్, వెరీ కింద మనం దీన్ని గుడ్ ప్రోగ్రామ్ కింద దీన్ని చెప్పుకోవాలన్నమాట. ఎన్ని వెటర్నరీ అంబులెన్సెస్ ని నోటిఫై చేశారు అని అంటే 165. ఇప్పుడు వీళ్ళు నోటిఫై చేసింది 165, ముందు 175. దాదాపు ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ లో వీళ్ళు ఖర్చు పెడుతుంది 111 కోట్లు అనమాట దీనికి. అంటే అత్యాధునిక సౌకర్యాలు ఈ సంచార పశు ఆరోగ్య సేవ కింద వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ constitutes a commission to inquire into the stampedes at కందుకూరు అండ్ గుంటూరు. ఈ తొక్కిసలాటలు జరిగాయి కదా, స్టాంపీడ్ అంటే తొక్కిసలాటలు అనమాట. తొక్కిసలాట ఎక్కడెక్కడ జరిగాయి? కందుకూరు అండ్ గుంటూరులో జరిగిన తొక్కిసలాటల గురించి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఇక్కడ దే కన్స్టిట్యూటెడ్ ఎ కమిషన్ అనమాట, ఎంక్వైరీ చేయడానికి. సో powers conferred by section 3 of the Commissions of Inquiry Act
ఎంక్వైరీ యాక్ట్ ఉంది మనకి 1952 సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అన్నమాట. ద స్టేట్ గవర్నమెంట్ అపాయింటెడ్ జస్టిస్ శేషసేన రెడ్డి యాజ్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఇంటూ ద స్టాంపీడ్స్. దీనికి ఎంక్వైరీ చేయడానికి ఈ శేషసేన రెడ్డి అనే పర్సన్ ని కమిషన్ హెడ్ గా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. అంటే అక్కడ ఏంటి అని అంటే డిగ్ డీప్ ఇంటూ ద 2 స్టాంపీడ్స్. ఈ స్టాంపీడ్లు, ఈ తొక్కిసలాటలు మనకి ఒకదాని తర్వాత ఒకటి తక్కువ స్పాన్ లో జరిగాయి అనమాట, 1 వీక్ స్పాన్ లో. సో వన్ ఈచ్ ఎట్ కందుకూర్ ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్, నెల్లూరులో ఒక డిస్ట్రిక్ట్, అది గుంటూరు, ఈ రెండింటిలో జరిగింది అనమాట. నెల్లూరు, గుంటూరులో జరిగిన ఈ తొక్కిసలాటల గురించి డిస్కస్ చేయడానికి ఒక కమిషన్ ఇంట్రడ్యూస్ చేశారు. అదే శేషసేనారెడ్డి కమిషన్ అన్నమాట, దానికి హెడ్ అన్నమాట. ఈయన రిటైర్డ్ హైకోర్టు జడ్జ్. తర్వాత జిఓ నెంబర్ 7 ప్రకారం, జిఓఎంఎస్ నెంబర్ 7 ప్రకారం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అపాయింటెడ్ యాజ్ అ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ టు probe into the stampedes that took place on December 28, 2022 at Kandukuru and January 1st, 2013 in Guntur. రెండు జరిగాయి. ఈ రెండిట్లో ఏంటంటే ఒకటి డిసెంబర్ 28, 2022లో ఒకటి జరిగింది. రెండవది వచ్చినప్పటికీ ఇది కందుకూరు జరిగింది. కందుకూరు మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఇది డిఫరెంట్ అనమాట, ఇది నెల్లూరు డిస్ట్రిక్ట్ లో అనమాట, ఇది నెల్లూరులో అనమాట. తర్వాత మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటి, గుంటూరులో వచ్చినప్పటికీ Jan 1st జరిగింది, Jan 1st, 2023లో జరిగింది. ఈ రెండు తొక్కిసలాటల గురించి అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి కమిషన్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో కమిషన్ వుడ్ బి హెడెడ్ బై శేషసేన రెడ్డి అండ్ Mr. Jawahar Reddy maintained that the government is of opinion that is necessary to appoint a commission of inquiry for the purpose of public importance. ప్రజలకి నిజం తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ కమిషన్ వేశామని చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకి 1952 యాక్ట్, 1952 సెంట్రల్ యాక్ట్, దాంతో ఆ పర్టికులర్ యాక్ట్ ని బేస్ చేసుకుని స్టేట్ గవర్నమెంట్ ఒక జస్టిస్ ని, రిటైర్డ్ అయిన జస్టిస్ ని వీటికి అపాయింట్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో విచ్ ఇంక్లూడెడ్ సర్కమ్స్టాన్సెస్ లీడింగ్ టు ద స్టాంపీడ్స్, అంటే ఏ పరిస్థితులు దారి తీసాయి ఈ తొక్కిసలాట జరగడానికి. తర్వాత వెదర్ దేర్ వర్ ఎనీ షార్ట్ కమింగ్స్ ఇన్ ద అరేంజ్మెంట్స్, ఒకవేళ అక్కడ చేసిన అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమన్నా లోపాలు ఉన్నాయా. తర్వాత మేడ్ అండ్ ఎనీ వయలేషన్స్ ఇన్ ద పర్మిషన్స్ గ్రాంటెడ్ అండ్ ఇఫ్ సో పర్సన్స్ రెస్పాన్సిబుల్ దేర్ ఫార్. వీళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారు అంటే అక్కడ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ప్రోగ్రామ్ ఇచ్చిన పర్మిషన్స్ లో, గ్రాంట్ చేసిన పర్మిషన్స్ లో ఏమన్నా వయలేషన్స్ ఉన్నాయా, ఈ వీటినన్న రూల్స్ ని వైలేట్ చేశారా, లేకపోతే నెక్స్ట్ వీళ్ళకి ఇచ్చిన పర్మిషన్స్ ని మిస్యూజ్ ఎక్కడన్నా చేశారా, గ్రాంట్ చేసిన పర్మిషన్స్ ని వైలేట్ చేశారా, లేకపోతే అరేంజ్మెంట్స్ లో ఎక్కడన్నా లోపాలు ఉన్నాయా. సో ఇలాంటివి అనమాట. సో ఎవరెవరు పర్సన్స్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇలాంటి వాటిని తెలుసుకోవడం కోసం అనమాట. రికమెండేషన్స్ విత్ రిగార్డ్ టు ద ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ అండ్ సేఫ్ గార్డ్స్ టు బీ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎడిషన్ టు ద ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ అండ్ సేఫ్ గార్డ్స్ సో యాజ్ టు ప్రివెంట్ అకరెన్స్ ఆఫ్ సచ్ గ్రేవ్ ఇన్సిడెంట్స్ ఇన్ ఫ్యూచర్. అలా ఇలాంటి కమిషన్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటివి ఫ్యూచర్ లో జరగకుండా ఉండడానికి ఎలాంటి మనము ప్రీ ప్లాన్డ్ గా ఎలా ఉండాలి, ప్రీ ప్లాన్డ్ గా అంటే ఇలాంటి వాటిని ముందుగానే పసిగట్టి అలాంటివి అంటే అలాంటి తొక్కిసలాటలు అవి జరగకుండా ఎలాంటి యాక్టివిటీస్ ని, ఎలాంటి థింగ్స్ ని మనం ప్రాపర్ గా మొబిలైజ్ చేయాలి. సో అలాంటి వాటి మీద గవర్నమెంట్ ఫోకస్ చేయడానికి ఇలాంటి కమిషన్స్ బాగా ఉపయోగపడతాయి అనమాట. సో స్టేట్ గవర్నమెంట్ విత్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అజంప్షన్ ఆఫ్ ద చార్జ్, ఈ పర్టికులర్ దీనికి సంబంధించిన అంశాలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎందుకు జరిగింది, దానికి ఏమన్నా ఎక్కడైనా వైలేషన్స్ ఉన్నాయా, ఇచ్చిన గైడ్ లైన్స్ వైలేట్ చేశారా, అరేంజ్మెంట్స్ లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఇలాంటి వాటన్నిటిని చర్చించడానికి ఈ కమిషన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందట. దట్ ఈస్ అ పాయింట్. తర్వాత మనం నెక్స్ట్ వన్ కి వెళ్దాం. నెక్స్ట్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, స్పాట్ బెల్లీడ్ ఈగల్ ఔల్. స్పాట్ బెల్లీడ్ ఈగల్ ఔల్ అనమాట. అంటే గుడ్ల గుబ్బ కదా, ఇవి రేర్ స్పెసిస్ కేటగిరీ అనమాట. వీటిని రీసెంట్ గా అబ్జర్వ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ చాలా పాయింట్స్ మనం డిస్కస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి మనం 1 by 1 డిస్కస్ చేస్తూ వద్దాం. ఇక్కడ అంటే ఇవి ఏంటి, వీటి గురించి ఎందుకు డిస్కస్ చేయాలి అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ వీటి సైంటిఫిక్ గా అంటే ఇవి రీసెంట్ గా ఇలాంటి కొన్ని రేర్ స్పెసిస్ అంతరించిపోతున్నాయి అనుకున్నవి మనకు కనిపించినప్పుడు ఏంటి అంటే వాటి గురించి
ఎక్కడ ఇవి కనుగొనబడ్డాయి, తర్వాత పోతే వాటి స్పెషాలిటీ ఏంటి, అంతకుముందు ఎక్కడ అబ్జర్వ్ చేశారు, ఇలాంటి పాయింట్స్ మనం తెలుసుకుంటే క్వశ్చన్ కూల్గా మనం హ్యాండిల్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. అబౌట్ స్పాట్ బెల్లీడ్ ఈగల్ ఓల్ కనుక మనం చూస్తే దీని సైంటిఫిక్ నేమ్ బుబో నిపలాన్సిస్ అనమాట. నిప్లాన్సిస్, బుబో నిప్లాన్సిస్, నిప్లాన్సిస్ దీని సైంటిఫిక్ నేమ్ అనమాట. సైంటిఫిక్ నేమ్ చాలా ఇంపార్టెంట్ ఒక స్పెసిఫిక్ గా చెప్పొచ్చు. స్పాట్ బిల్లీడ్ ఈగల్ ఔల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఫారెస్ట్ ఈగల్ ఔల్ అంటారు దీన్నే. ఫారెస్ట్ ఈగల్ ఔల్ ఈగల్ లాగే ఉంటుంది అనమాట, అంటే గ్రద్దలాగే దీని స్కిన్ గానీ అది ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది అనమాట. సో లార్జ్ సైజులో ఉంటాయి. దే ఆర్ లార్జ్, వెరీ పవర్ఫుల్ అండ్ బోల్డ్ ప్రిడేటరీ బర్డ్స్ అనమాట. పక్షులు ఇవి చాలా పెద్ద ఇదిగా ఉంటాయి. అంటే మనం జనరల్ గా ఆవులు చిన్న సైజులో కనిపిస్తుంది, కానీ ఇవి పెద్దగా ఉంటాయి. అండ్ ఇట్ మెజర్స్ అబౌట్ 50 to 65 సెంటీమీటర్స్ ఇన్ లెంత్. 50 to 65 సెంటీమీటర్స్ ఇన్ లెంత్ లో కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ ఏంటి అంటే దాదాపుగా వెయిట్ వచ్చేటప్పటికి 1500 to 1700 గ్రామ్స్ దాకా వెయిట్ హోల్డ్ అవుతూ ఉంటాయి ఇవి. వీటి డిస్ట్రిబ్యూషన్ కనుక మనం చూస్తే ఇట్ ఈస్ అ ఫారెస్ట్ inhabiting species found in India, Sri Lanka, Nepal, Bhutan, Bangladesh, Myanmar, China, Thailand, Laos, Cambodia, Vietnam. అంటే మనకి సబ్ కాంటినెంట్ ఇండియన్ పార్ట్ లో, సబ్ కాంటినెంట్ ఇండియాలో, తర్వాత సౌత్ ఏషియన్ కంట్రీలు ఉన్నాయి కదా. సౌత్ ఏషియన్ కంట్రీలు అంటే లైక్ మనకి లావోస్ కానీ, తర్వాత పోతే వియత్నాం కానీ, థాయిలాండ్ కానీ, కాంబోడియా కానీ, మయన్మార్ కానీ, ఇలాంటి నేషన్స్. తర్వాత మన ఇండియన్ సబ్ కాంటినెంట్ నేషన్స్ లైక్ భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, తర్వాత ఈస్టర్న్ కంట్రీస్ లైక్ చైనా, సౌత్ ఏషియాలో ఈస్టర్న్ కంట్రీస్ లైక్ చైనా, ఇలాంటి వాటిలో ఇది జనరల్ గా ఈ పర్టికులర్ బర్డ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ ఓల్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత దీని కనుక మనం ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి న్యూస్ లో ఉండడానికి రీజన్ ఏంటి, దిస్ స్పెసిస్ అక్కర్ ఇన్ ఆల్టిట్యూడ్స్ ఫ్రమ్ 300 to 3000 మీటర్స్ అనమాట. సో అది మనకి అంత పెద్ద ఇది అవ్వకపోయినా కన్జర్వేషన్ కనుక చూస్తే, అంటే వీటిని ప్రొటెక్షన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకి IUCN అని ఒకటి విన్నాం. IUCN ఒకటి, తర్వాత పోతే నెక్స్ట్ CITES అని వింటారు. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. మనకి జనరల్ గా క్లైమేట్ యాక్షన్ గురించి ఎంత ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయో, క్లైమేట్ గురించి కొన్ని ఎన్వైరన్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం ఎలా డిస్కస్ చేస్తామో, ఎన్వైరన్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ రెండు ఆర్గనైజేషన్స్ గురించి కూడా మనం బాగా క్లియర్ గా డిస్కస్ చేయాలి. ఒకటి ఆర్గనైజేషన్, ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనమాట. ఇది IUCN వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇది మనకి స్విట్జర్లాండ్ లో ఉందన్నమాట. IUCN అని, IUCN రెడ్ బుక్ అంటారు కదా, రెడ్ బుక్. దీనిలో ఏంటి అంటే అంతరించిపోతున్న వన్యము జాతులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఉన్న అంశాలని పొందుపరుస్తారనమాట. అంటే ఏవి ఎండేంజర్డ్ ఉన్నాయి, ఎండేంజర్డ్ ఏవి మనకి వల్నరబుల్ గా ఉన్నాయి, వల్నరబుల్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఏవి ఉన్నాయి, క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఏ జాతులు ఉన్నాయి, ఇలాంటి వాటి గురించిన అంశాలు IUCN లో నోటిఫై చేస్తారనమాట. బట్ ఇది సైట్స్ అనేది వచ్చినప్పటికి CITES వచ్చినప్పటికి ఏంటంటే ఇట్స్ అ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ endangered species of wild fauna and flora. ఏవేవైతే అంతరించుతున్నా అంటే ఎండేంజర్డ్ గా డేంజర్ పరిస్థితిలో ఉన్న స్పెసిస్ ఉన్నాయో వాటి రవాణా గురించి మాట్లాడే ఇంటర్నేషనల్ ఒక అగ్రిమెంట్ అనమాట. గవర్నమెంట్స్ మధ్య ఉండే అగ్రిమెంట్ ని సైట్స్ అంటారు, CITES అంటారు. గవర్నమెంట్స్ మధ్య ఉండే అగ్రిమెంట్ ఇది CITES, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పెసిస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా అంటాం. సో వీటిలో అపెండిక్సెస్ ఉంటాయి. అవి మనం ముందు క్లాసులో వెళ్ళే కొంచెం అడ్వాన్స్డ్ క్లాసెస్ లో వాటిని డిస్కస్ చేయొచ్చు. వీటిని ఎక్కడ ఫైండ్ అవుట్ చేశారు అంటే స్పాట్ బిల్డ్ ఈగల్ ఔల్ ని బుబో నిపాలెన్సిస్
this was spotted for the first time in Seshachalam forest and for the third time in Andhra Pradesh. ఇది ఒకటోసారి కాదు, మూడోసారి, థర్డ్ టైం, మూడోసారి మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది అనమాట. ఇట్ వాజ్ సైటెడ్ ట్వైస్ ఎర్లియర్, ముందు 2 సార్లు ఎక్కడ అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు శేషాచలం ఫారెస్ట్ లో దీన్ని ఇప్పుడు నోటిఫై చేయడం, అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకి తెలుసు శేషాచలం హిల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఈస్టర్న్ ఘాట్స్ అని, ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కదా. దేర్ ఆర్ గ్రూప్ ఆఫ్ 7 హిల్స్, నేమ్లీ శేషాద్రి, నీలాద్రి తెలుసు కదా, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి అండ్ వెంకటాద్రి కదా. సో ఈ రేంజెస్ వర్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద లాంగ్ బ్యాక్ కదా, 3.8 బిలియన్ ఇయర్స్ కి ముందు ఇవి ఏర్పడ్డాయని చెప్తారు కదా. శేషాచలం హిల్స్ కన్సిస్ట్ ఆఫ్ శాండ్ స్టోన్ అండ్ షేల్ అలాంగ్ విత్ ద లైమ్ స్టోన్. ఇక్కడ అది స్పెషాలిటీ. తిరుపతి, which is considered as one of the major Hindu pilgrimage towns in the India, is located in the same hills కదా, శేషాచలం కొండలే కదా. తర్వాత శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ is also located in this mountain range. వెంకటేశ్వర కదా, వెంకటేశ్వర నేషనల్ పార్క్ కూడా ఉన్నది ఇక్కడే కదా, located in this particular mountain range. శేషాచలం was designated as a biosphere reserve. బయోస్పియర్ రిజర్వ్ కూడా శేషాచలం బయోస్పియర్ రిజర్వ్, బయోస్పియర్ రిజర్వ్ కూడా ఉంది మనకి. అది బయోస్పియర్ రిజర్వ్ గా 2010 లో రికగ్నైజ్ అయింది కదా, 2010లో. అండ్ ఇట్ హ్యాస్ అ లార్జ్ రిజర్వ్స్ ఆఫ్ రెడ్ శాండ్వుడ్. మనకు తెలుసు కదా, రెడ్ శాండ్వుడ్ కి ఫేమస్ కదా ఇది, రెడ్ శాండ్వుడ్. దీని మీద కొన్ని సినిమాలు కూడా వచ్చాయి కదా. రెడ్ శాండ్వుడ్ చాలా ఫేమస్. ఇది రెడ్ శాండ్వుడ్ ఇక్కడ ఒక్క చోట, ప్రపంచంలో ఇక్కడ ఒక్క చోట దీని ప్రొడక్షన్ ఉంటుంది అనమాట. అదొకటి స్పెషాలిటీ.